హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి అగైన్ బ్యాక్ విత్ అనదర్ కుకింగ్ వీడియో. సో ఈ వీడియోలో ఒక చాలా స్పెషల్ ఐటమ్ అనమాట. అది వచ్చేసి హలీం అంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో ఆ హలీం ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, అదంతా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దానివల్ల మీకు ఆ ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే ఆ హలీం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇది మాత్రం ఈజీ అనుకోకండి. హలీం చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. సో మనకి చాలా ఓపిక ఉండాలి ఆ హలీం చేయాలంటే. సో అందుకే నేను చేయట్లేదు, మా అక్కతో చేపిస్తున్నాను అనమాట. సో ఏంటంటే నాకు కూడా హలీం చేయడం రాదు. ఈరోజైతే మా అక్కతో హలీం చేపిస్తున్నా. అది కూడా మీ అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలని చేపిస్తున్నాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే లైక్ ఈ వీడియో వల్ల నేను హలీం చేయడం నేర్చుకుంటా, అలాగే మీరు కూడా ఈజీగా నేర్చుకుంటారనమాట హలీం చేయడం. సో ఇంకోటి ఏంటంటే చెప్పినా కదా హలీం చేయడం అంత ఈజీ కాదని. ఎందుకంటే దీంట్లో చాలా స్టెప్స్ ఉంటాయన్నమాట. లైక్ మసాలా చేసుకోవాలి, ఇంకొకటి వేరే ఉంటుంది. అవన్నీ మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అందుకే స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు కనుక స్కిప్ చేసిరంటే ఏదైనా మసాలా మిస్ అయిందంటే మళ్ళీ మీకు ఆ టేస్ట్ అనేది రాదు. సో అందుకే మొత్తం చూసి సేమ్ అలానే ట్రై చేసి అప్పుడు ఎలా ఉందనేది మీరు కమెంట్స్ అయితే పెట్టండి. సో మేము చేసింది ఎలా ఉందనేది అది కూడా కమెంట్ పెట్టండి. సో దానివల్ల నాకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్ అయితే మనం హలీం చేసుకోవడానికి ఇట్లా గోధుమ రవ్వ కావాలన్నమాట. సో ఇదైతే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అలానే ఇది గోధుమ రవ్వ, దీంతో కూడా ఉప్మా చేసుకుంటారు. సో దీన్ని అయితే మనం ఒక 2 కప్స్ అలా తీసుకున్నాం మేము. సో 2 కప్స్ అలా తీసేసుకొని దాంట్లో వేసుకొని నానబెట్టేసేయాలన్నమాట. సో దాంట్లో వాటర్ పోసి నానబెట్టేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట హలీంలోకి. సో దాంట్లో అయితే ఇది పక్కా వేయాలి, ఇది లేదనడానికి లేదనమాట. సో ఇది వేస్తేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. సో ఇదైతే వాటర్ పోసి ఒకసారి వాష్ చేసేసి నానబెట్టి
చూసారు కదా ఎంత బాగా ఉడికిందో, మెత్తగా అలా మనం ఇలా పీస్ ఇలా అంటే అది ఇలా వచ్చేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, అట్లా వస్తేనే అది మంచిగా ఉడికినట్టు అనమాట. సో ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. సో మీరు అది ఉడకకపోతే మళ్ళీ అయితే ఇంకొన్ని వాటర్ పోసి పెట్టేసుకోండి. ఇంకొకటి కుక్కర్లో మనం చికెన్ ఉడకబెట్టిన అదే చికెన్ స్టాక్ అంటారు కదా, సో ఆ వాటర్ని కూడా సైడ్కి పెట్టుకోవాలి, ఎందుకంటే అది మనకి యూజ్ అవుతుంది అనమాట తర్వాత. ఇది వచ్చేసి ఆ మిర్చి అనమాట. సో ఇది ఆ రవ్వ ఉడకబెట్టాం కదా, సో ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ చికెన్ ఏం చేస్తామంటే దాన్ని మొత్తం మనం హ్యాండ్స్తో ఇలా లైక్ ప్రెస్ చేసేసుకోవాలి. దాన్ని లైక్ పీసెస్గా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ దాంట్లో ఉన్న బోన్స్ అన్నీ తీసి సపరేట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మనకి దీంట్లో బోన్స్ అవసరం లేదు, జస్ట్ ఆ పీస్ అనేది కావాలి మనకి. సో బోన్స్ అయితే సపరేట్ తీసేసుకోండి. సో చికెన్ అయితే ఇలా లైట్గా స్మాష్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్తోనే, మనకి వేరేది అవసరం లేదు. అంటే బాగా ఉడికితే మనకు అలా వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం చికెన్ అనేది ఇలా మనం హ్యాండ్స్తోనే స్మాష్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకొని అయితే సైడ్కి పెట్టేసుకోండి. తర్వాత ఇది ఆ రవ్వ ఉంది కదా, ఆ రవ్వని మనం మిక్సీలో వేసి పట్టుకోవాలన్నమాట. అది ఎలా అంటే, సో ఆ పేస్ట్ అనేది ఇలా రావాలి స్మూత్గా. ఇంకొకటి ఏంటంటే ఆ రవ్వ, ఇంకొకటి గ్రీన్ చిల్లీ ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అవి. సో ఈ రెండు అయితే వేసేసి మిక్సీలో పట్టేసుకోండి, మంచిగా పేస్ట్ లాగా రావాలన్నమాట. సో ఇలా స్మూత్గా పట్టుకోండి, అప్పుడే మనకి లైక్ బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మసాలాలు అనమాట, మనకి హలీంలోకి కావాల్సినవి. లైక్ బాదం పప్పు, జీడిపప్పు, చెక్క, ఇలాచి, లవంగాలు, నువ్వులు, షాజీరా, జీలకర్ర, ఆ పువ్వు, ధనియాలు, మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ మనం తీసుకోవాలన్నమాట, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇది శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, బాస్మతి రైస్ అనమాట. సో ఇదైతే మనకు కావాల్సిన మసాలాలు అనమాట, ఇవన్నీ అయితే పక్కా ఉండాలి. ఇప్పుడైతే వాటిని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట, లైక్ డ్రై రోస్ట్ లాగా అవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని దాన్ని మనం పౌడర్ చేసుకుంటాం అనమాట. సో పౌడర్ చేస్తేనే కదా మనకు మసాలా లాగా అవుతుంది. సో ఇవి డైరెక్ట్ వేయకుండా అవన్నీ ఫ్రై చేసి పౌడర్ లాగా చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే, ఇవి లేకపోతే మనకు హలీం అనేది టేస్టే రాదు అస్సలు. సో ఇవైతే ముందు అవన్నీ ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కందిపప్పు వేసినాం కదా, నార్మల్గా అయితే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అది వేసుకోవాలన్నమాట. సో అది లేకుండే, సో ఇంక మేమైతే ఇది వేసాం. అదైతే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇదైనా వేసుకోవచ్చు, బట్ అదైతే ఇంకా టేస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మినపప్పు, పెసరపప్పు ఇందాక చెప్పినా కదా అవన్నీ వేసేసుకోవాలి. ఈ రైస్ వచ్చేసి బాస్మతి రైసే వేసుకుంటారు దీంట్లో, సో అదైతేనే టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇవైతే ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ మేమేం చేసామంటే మొత్తం ఒకేసారి కాకుండా రెండు సపరేట్గా పౌడర్ చేసి తర్వాత కలిపేసామన్నమాట. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే మొత్తం ఒకేసారి వేసేసి పౌడర్ చేసుకోండి, అదేం ప్రాబ్లం ఉండదు. మేమైతే సపరేట్ వేసి చేసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పౌడర్ మనం లైక్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట, చాలా డేస్ వస్తుంది. దాన్ని స్టోర్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇది మనకి ఆనియన్స్ అనమాట. సో బిర్యానీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో దీన్ని కూడా ఆనియన్స్ అలా కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టేసుకోవాలన్నమాట. లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకొని పెట్టేసుకోవాలి, ఇది కూడా చాలా బాగుంటుంది.
సో ఇవన్నమాట. ఇప్పుడు మనకు హలీంకి కావాల్సినవన్నీ సపరేట్‌గా ఏమేం కావాలో అవన్నీ చేసేసుకున్నాం కదా! ఇదొచ్చేసి చికెన్ అనమాట స్మాష్ చేసింది. ఇది చికెన్ ఉడకబెట్టిన వాటర్. ఇదొచ్చేసి రవ్వ మిక్సీలో పట్టి తీసాం కదా! అదనమాట. ఇదొచ్చేసి నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఇది ఇప్పుడు మనం పట్టిన పౌడర్. సో ఇవన్నమాట మనకి హలీంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఇప్పుడైతే అసలు ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. సో అసలు ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం నెయ్యి ఇంకా ఆయిల్ అదొక 1 కప్, ఇది 1 కప్ 2 వేసేసుకోవాలన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోండి. సో అదైతే మంచి ఫ్లేవర్ వస్తుండే. నాకైతే చాలా బాగా వచ్చింది స్మెల్. ఇక్కడే ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట మనకి హలీం స్మెల్. చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇదైతే మసాలాలు అన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం కదా, అదే అనమాట. సో ఇదైతే దాంట్లో వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇది మీరు మీ ఇష్టం అనమాట, ఎక్కువ వేసుకున్న ఏం పర్లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మాకు మిగిలిందనమాట. సో దాన్ని అయితే స్టోర్ చేసేసుకుంటున్నాం సైడ్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లో మనం అది ఆయిల్ ఇంకా నెయ్యి వేసాం కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట, మనకి మాడకుండా నీట్గా వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడైతే మనం వాటర్ పోసేసుకోవాలి దాంట్లో, ఎందుకంటే మరీ చిక్కగా అయిపోతుంది కదా. సో అది చూసుకుంటూ మనం వాటర్ అయితే వేసుకుంటూ ఉండాలి. సో అడుగు అంటకుండా అది మాడకుండా వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. సో ఇప్పుడైతే కొంచెం వేసుకొని తర్వాత మళ్ళీ మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు. కొంచెం అయితే వేసుకొని అది కలిపేసుకోండి మంచిగా. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం రవ్వ ఇంకా పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాం కదా, సో అదనమాట ఆ పేస్ట్. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ చేయాలన్నమాట. సో ఇదైతే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట, అంత ఈజీగా అయ్యే ప్రాసెస్ కాదు. దీనికి మాత్రం చాలా ఓపిక ఉండాలి ఇది చేయాలంటే. సో మనకి ప్రాసెస్ ఎంత ఉంటుందో తర్వాత టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. సో ఇలా అయితే మనం మొత్తం కలిపేసుకుంటూ స్లోగా ఒక్కొక్కటి చూసుకుంటూ మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది, అంత ఈజీ కాదు. సో చూస్తున్నారు కదా, అదొకటి మెయిన్, ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం స్మాష్ చేసుకునే చికెన్ అనమాట, ఇది వేసుకోవాలి దాంట్లో. వేసుకొని ఇది కూడా కలుపుతూ ఉండాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వచ్చేసి ఇందాక చికెన్ ఉడకబెట్టిన వాటర్ అని చెప్పా కదా, అదైతే దీంట్లో వేసుకోవాలన్నమాట. సో అందుకే అది సైడ్కి పెట్టమని చెప్పా. సో ఆ ఫ్లేవర్ అనేది మనకి అలాగే ఉంటుంది, ఇంకా మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట. వావ్, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అది చేసేటప్పుడు ఆ స్మెల్ కూడా సూపర్ వచ్చిందనమాట, చాలా అంటే చాలా బాగుండే. సో హలీం అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, అసలైన మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాంటిది ఉంటుంది కదా, అది తీసుకొని మనం అలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఆ చికెన్ అనేది ఇంకా మనకి మంచిగా స్మాష్ అయిపోవాలి దాంట్లో, ఇంకా అలా కలుపుతూనే ఉండాలి దాన్ని. ఒక 15 to 20 minutes అయితే కలుపుతూనే ఉండాలన్నమాట. అప్పుడే మనకి అది కరెక్ట్గా వస్తుంది హలీం అనేది. సో ఇంకా దాంట్లో ఏమైనా పెద్ద పీసెస్ ఉన్నా ఇలా ఏమన్నా ఉన్నా నీట్గా వచ్చేస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఇలా అయితే కలుపుతూనే ఉండాలి మీరు.
చూస్తున్నారు కదా, మనం ఇలా తీసినప్పుడు అది మనకి ఇలా థ్రెడ్స్ టైప్లో అలా రావాలన్నమాట. సో అలా వస్తేనే మనకి హలీం రెడీ అయినట్టు అనమాట. సో ఇప్పుడైతే మనం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. సో అదే మనకి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది హలీంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెయ్యి వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి మొత్తం నీట్గా. హలీం చేయడం ఎవరికైతే రాదో వాళ్ళకి ఇది అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో అయితే ఈ వీడియో అయితే క్లియర్గా అన్ని ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి, మసాలాలు మొత్తం అయితే క్లియర్గా చెప్తున్నా అనమాట. సో గైస్ మీరైతే ఈ వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇదైతే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మనం జీడిపప్పు ఉంటుంది కదా, సో దాన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఏంటంటే లాస్ట్కి మనం పైన వేసుకొని తింటాం కదా అదనమాట. సో ఇంకొకటి మనం ఆ నెయ్యిలో కొంచెం పసుపు వేసుకుంటే ఆ కలర్ బాగుంటుంది అనమాట. సో ఇలానే వేస్తారు. మనకి బయట తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎల్లో కలర్గా అలా ఉంటుంది కదా, సో అది ఇదే అనమాట. మనమైతే ఆ నెయ్యిలో కొంచెం పసుపు వేసుకుంటే ఆ కలర్ అనేది వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, హలీంలో ఇంకొంచెం వేసుకొని ఇలా అయితే కలిపేసుకోండి. సో హలీం అయితే రెడీ అయిపోయింది. కానీ దాన్ని మనం అలానే తినొద్దు. ఇంకొకటి ఏంటంటే మనం ఇట్లా బౌల్లో ఫస్ట్ నెయ్యి చూపించే కదా ఇందాక, పసుపు వేసి అది వేసుకొని తర్వాత అప్పుడు ఆ హలీంని దీంట్లో వేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్, లైక్ ఆ స్మెల్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సూపర్ వస్తుండే స్మెల్ మాత్రం. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఓన్లీ హలీం తినొద్దు అనమాట, దాంట్లో ఇవన్నీ వేసుకుంటే మనకు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అవన్నీ వస్తాయి అనమాట. సో ఇవైతే మిస్ అవ్వకండి. సో నేను ఇక్కడ ఏమేమి చూపించానో అవైతే ఖచ్చితంగా వేసేసుకోండి అవి మొత్తం. సో ఫస్ట్ దాంట్లో ఆనియన్స్, జీడిపప్పు, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఎగ్ అనమాట. సో ఇవన్నీ అయితే వేసేసుకొని మనం తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అయితే వేసేసుకోండి. సో హలీం అయితే చూసారు కదా, నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. లైక్ మనకు బయట తెచ్చుకునే దానికంటే కూడా ఇట్లా ఇంట్లో చేసుకునేది చాలా మంచిది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మాకైతే ఇంట్లో చేసినప్పటి నుంచి ఆ బయటది నచ్చట్లేదు అనమాట, ఇంట్లో చేసుకునేదే బాగా నచ్చుతుంది అనమాట. సో మీరైతే క్లియర్గా స్టెప్స్ అన్నీ చూసేశారు కదా. సో సేమ్ అలానే చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతే గైస్ ఈ వీడియో అయితే. సీ యూ అగైన్, బై బాయ్ గైస్.